నమస్కారం అమ్మా. నమస్తే సార్. అమ్మా నిజంగా మీ అంటే దుమ్మురుగూడ నుంచి ఇక్కడికి వస్తుంటే మీ ఊరు పేరేట మీది? పెద్దపాడు సార్. పెద్దపాడు. చాలా బాగున్నాయి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్డు దగ్గర నుండి వేయించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా నేను ఇంకోటి చూసానమ్మా, వీధిలో కూడా స్ట్రీట్ రోడ్స్ వేశారు. ఇదంతా ఎలా జరిగిందమ్మా? అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి విజిట్ చేయడానికి వచ్చారు సార్. సో అందులో మేమేంటంటే మా ఊరికి ఇలా పలానా రోడ్ లేదన్నాం, తార్ రోడ్ లేదన్నాము. అలాగే నెక్స్ట్ ఊర్లోని స్కూల్ కావాలని చెప్పాము. అలాగే నెక్స్ట్ మాకు ఈ సీసీ రోడ్ కూడా ఊర్లోని వీధుల్లోని చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి, అసలు ఆ రోడ్ ఏం బాగాలేదు అనేసి సార్ విజిట్కి వచ్చినప్పుడు మేము పలానా అడగడం జరిగింది. సరేనమ్మా నేను అన్నీ శాంక్షన్ చేస్తాను మాట్లాడేసి పై అధికారులతో అని చెప్పారు. అలా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోజుల తర్వాత మాకు రోడ్ వేయించారు. ఇప్పుడు చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే మేము చాలా కాలినడకన రావడానికి చాలా ఇబ్బంది పడేవారమే. ఇప్పుడు ఏంటంటే వెహికల్స్ కూడా లోపలికి వస్తున్నాయి. అదే వెహికల్స్ వస్తున్నాయి. అలాగే మా ఊరు కూడా కొంచెం మార్పు వచ్చిందనమాట. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సీసీ రోడ్ రావడం వల్ల ఏంటంటే చాలా బాగుంది. అంటే వర్షాకాలం ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట, జారిపోయి వర్షానికి. అలాగా ఇప్పుడు అలా కాకుండా ఊరు కూడా కొంచెం మార్పు వచ్చింది. ఆయన వచ్చి మాకు ఇవన్నీ స్కూల్ కూడా ఇప్పించారు. స్కూల్ అండ్ నెక్స్ట్ సీసీ రోడ్డు, అలాగే నెక్స్ట్ తార్ రోడ్డు. అలాగే నేను కోరుకునేది ఏంటంటే ఇంకా బ్రిడ్జ్ కూడా త్వరలోనే మాకు ఇప్పిస్తే స్కిడ్ అవుతున్నాయి అక్కడ. సో అది కూడా మాకు కొద్దిగా ఇప్పించగలరని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఇల్లు చూస్తే కొండ చివరన ఉంది కదమ్మా, ఇంత చివర కూడా రోడ్ వచ్చిందంట. వచ్చింది సార్. నిజంగా ఒకప్పుడు మీరు ఆయన చెప్తుంటారు జారిపోయి పడిపోయి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి వచ్చిందమ్మా? అప్పటికి ఇప్పుడు అంటే రోడ్ వేయడం వల్ల ఇప్పుడు మాకు కొంచెం చాలా కంఫర్టబుల్ గా ఉంది నడవడానికి కూడా. కొంచెం అంటే మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇప్పుడు ఇంతకు ముందు లాగా. బాగుంది చక్కగా. సార్కి ఏమైనా చెప్పగలుగుతున్నారు? నేను కోరుకునేది ఏంటంటే మాకు బ్రిడ్జ్ కూడా త్వరలోనే అది శాంక్షన్ చేస్తే. సరే సార్, మీరు ఇవన్నీ మాకు ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.